హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ టు అచీవ్ ఛానల్. జిల్లా కోడ్లకు సంబంధించి మనకు నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి కదా. సో చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారు. సో ఆ డౌట్స్కి నేను ఈరోజు ఈ వీడియోలో మీకు సమాధానాలు అయితే చెప్తాను. ఓకేనా, అన్ని డౌట్స్ మ్యాక్సిమం మీకు క్లియర్ అయ్యేలాగా ఈ వీడియో అయితే ఉంటుంది. ఓకేనా, వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పెడుతున్నాను. అక్కడ మ్యాక్సిమం చాలా మంచి అప్డేట్స్ అయితే పెడుతున్నాను. సో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఆ అప్డేట్స్ కూడా తెలుసుకోండి. ఓకేనా, ఒకవేళ నేను వీడియో రూపంలో ఏదైనా అప్డేట్ ఇవ్వకపోతే టెలిగ్రామ్ గ్రూప్లో అయితే నేను పెడతాను. ఓకేనా, సో టెస్ట్ సిరీస్ గురించి అండ్ అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ గురించి నేను చెప్తాను. ఫస్ట్ టెస్ట్ సిరీస్ వచ్చేసి ఇక్కడ మన యాప్ ఉంది, స్టడీ టు అచీవ్ యాప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఇక్కడ టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుందా మీకు, టెస్ట్ సిరీస్ అని. అక్కడ టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి. ఈ టెస్ట్ సిరీస్లో వచ్చేసి మొత్తంగా 2 టెస్ట్ సిరీస్ ఉంటాయి. ఒకటి 125 రూపీస్ది, ఒకటి 100 రూపీస్. 125ది చూసుకున్నట్టయితే 5 టెస్ట్ మాత్రమే ఉంటాయి. ఏదైతే 100 రూపీస్కి ఉందో అది అందులో మీకు 10 టెస్ట్ సిరీస్లు ఉంటాయి. అయితే ఈ టెస్ట్ సిరీస్ అన్నీ నేను ప్రీవియస్గా 2022లో వచ్చిన నోటిఫికేషన్ సంబంధించి చేయడం జరిగింది. సో ఆ టెస్ట్ సిరీస్ మీకు కూడా ఉపయోగపడతాయి. అండ్ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ టెస్ట్ సిరీస్లో మీకు క్వశ్చన్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటాయి. కానీ మెయిన్ ఎగ్జామ్ ఏదైతే ఈ కొత్త నోటిఫికేషన్స్ వచ్చాయో ఆ కొత్త నోటిఫికేషన్లో మీకు ఎగ్జామినేషన్ అనేది ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే పర్చేస్ చేయండి, లేదా లేదు. ఓకేనా, నేను ఇందులో ఫోర్స్ ఏం చేయట్లేదు. చాలామంది అడుగుతున్నారు ప్రాక్టీస్ కోసం. ఈ టెస్ట్ సిరీస్ మీకు ఉపయోగపడతాయి. కానీ ఆ టెస్ట్ సిరీస్లో మీకు క్వశ్చన్స్ ఇంగ్లీషు తెలుగులో ఉన్నాయి. కానీ మెయిన్ ఎగ్జామ్లో మాత్రం మీకు ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుందని వాళ్ళ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కావాలనుకుంటే మాత్రం నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. తెలంగాణ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కోసం పర్సనల్గా మెసేజ్ చేయండి అని. సో ఇక్కడ ఒక ఐడి ఉంది. ఆ ఐడికి మీరు క్లిక్ చేసి, ఆ ఐడి పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా పర్సనల్గా మెసేజ్ చేస్తే నేను చెప్తాను. ఓకేనా, ఈ విధంగా పర్చేస్ చేయాలి అనే దాని గురించి, ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ గురించి. ఓకేనా, ఈ ఒక్క వీడియో చూస్తే మ్యాక్సిమం డౌట్స్ మీకు అన్నీ క్లియర్ అయిపోతాయి. ఎందుకంటే ప్రతి ఒక్క కమెంట్కి నేను ఇందులో రిప్లై అనేది ఇస్తున్నాను. ఓకేనా, నిజామాబాద్ జిల్లా వాళ్ళు అప్లై చేయొచ్చా అని అడుగుతున్నారు. నిజామాబాద్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. వేరే ఇతర డిస్ట్రిక్ట్ కూడా మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇతర డిస్ట్రిక్ట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ టాప్లో మెరిట్లో ఉంటే ఆ జాబ్ అనేది మీకు వస్తుంది. ఓకేనా, ఇక్కడ జనరల్ కేటగిరీలో వాళ్ళు వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో అందరూ అర్హులే, వేరే స్టేట్స్ వాళ్ళు కూడా అర్హులే. టాప్లో మీరు ఉంటారు అనే నమ్మకం ఉంటే మీరు మీ జిల్లాకు కూడా అప్లై చేసుకోవచ్చు, ఇతర జిల్లాలకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, నాన్ లోకల్ డిస్ట్రిక్ట్కి అప్లై చేసుకోవచ్చు. చెప్పాను కదా, నాన్ లోకల్ డిస్ట్రిక్ట్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ టాప్లో కనుక మీరు ఉంటారు అని మీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. జోగులాంబ డిస్ట్రిక్ట్ ఈజ్ నాట్ దేర్ అని చెప్తున్నారు. జోగులాంబ డిస్ట్రిక్ట్కి సంబంధించి మన టెలిగ్రామ్ గ్రూప్లో నేను పెట్టడం జరిగింది. 1 సెకండ్ చూడండి. ఇక్కడ టెలిగ్రామ్ గ్రూప్లో నేను మ్యాక్సిమం డిస్ట్రిక్ట్కి సంబంధించిన నోటిఫికేషన్స్ పెట్టాను. సూర్యాపేట, నాగర్ కర్నూలు, సంగారెడ్డి, దాని తర్వాత నారాయణపేట, రాజన్న సిరిసిల్ల, ములుగు, కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జనగాం, కరీంనగర్, హన్మకొండ, పెద్దపల్లి, వికారాబాద్, మహబూబాబాద్. 1 సెకండ్. దాని తర్వాత చూసుకున్నట్టే సిద్దిపేట, వనపర్తి, వరంగల్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, నల్గొండ, మంచిర్యాల్, జయశంకర్, భూపాలపల్లి, హైదరాబాద్. అండ్ దాని తర్వాత మెదక్ జిల్లాకు సంబంధించి నేను పెట్టడం జరిగింది. అండ్ జోగులాంబ గద్వాల్లో ఒకవేళ లేకపోతే ఒకసారి చూడండి డైరెక్ట్ వెబ్సైట్లో. ఒకవేళ ఉంటే కనుక నేను ఇప్పుడు పోస్ట్ చేస్తాను. ఓకేనా, ఈ వీడియో తర్వాత ఒకవేళ నాకు కనిపిస్తే మాత్రం జోగులాంబ గద్వాలకి సంబంధించి నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ నోటిఫికేషన్ ఉంటే పెడతాను, లేదు అంటే నేను పెట్టాను. ఓకేనా, జగిత్యాల జిల్లాలో ఉన్నాయని చెప్పి అడుగుతున్నారు. ఇందాక చూపించాను కదండి, జగిత్యాలలో ఉన్నాయి. జోగులాంబ గద్వాలకి సంబంధించి నేను ఖచ్చితంగా క్లారిఫికేషన్ అయితే చూసుకోవాలి. ఒకసారి చూస్తాను. ఓకేనా, జగిత్యాలలో అయితే ఉన్నాయి. ఎగ్జామ్ ఇంగ్లీష్లో ఉంటుందా తెలుగులో ఉంటుందా అని సో చాలామందికి డౌట్. ఇంగ్లీష్లోనే ఉంటుంది ఎగ్జామ్. వాళ్ళ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 1 సెకండ్ నేను చూపిస్తాను ఒక జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్. సో ఇది జోగులాంబ గద్వాలకి సంబంధించి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్. ఇది చూడవచ్చు మీరు ఇక్కడ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి. సో ప్రతి ఒక్క నోటిఫికేషన్లో వాళ్ళ పాయింట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా, ఎగ్జామినేషన్ అనేది
ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఓకేనా, సెకండ్ నేను చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు, ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆఫ్లైన్లో పేపర్ ఉంటుంది. ఓకేనా, పేపర్ అనేది ఆఫ్లైన్లో ఉంటుంది అండ్ క్వశ్చన్స్ అనేవి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటాయని వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సెకండ్ ఆగండి, ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓన్లీ, క్వశ్చన్ పేపర్ విల్ బి ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓన్లీ అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సిలబస్ గురించి కొంచెం క్లారిటీ అయితే అడుగుతున్నారు. హౌ టు అప్లై అండ్ సిలబస్ ఏంటో కొంచెం క్లారిటీ ఇవ్వండి అని చెప్తున్నారు. అప్లై, సో ఏ విధంగా అప్లై చేయాలి అన్న దాని గురించి నేను ఆల్రెడీ మెదక్ జిల్లాకు సంబంధించి వీడియో చేశాను, అందులో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. బట్ ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. మీరు వాళ్ళకి మీ సర్టిఫికేట్స్ అన్నవి ఎన్విలోప్లో పెట్టి ఆఫ్లైన్లో స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి. స్పీడ్ పోస్ట్ ద్వారా మనకు ప్రతి ఒక్క నోటిఫికేషన్లో ఏ అడ్రస్కి అయితే పంపించాలనుందో ఆ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. 1 సెకండ్ నేను చూపిస్తాను. సో మళ్ళీ నేను జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఒక థర్డ్ పాయింట్లో ఒక అడ్రస్ ఉంటుంది. ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్లో మనకు ఒక అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఏ జిల్లాకు అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ జిల్లాకు సంబంధించి ఇక్కడ అడ్రస్ ఉంటుంది. ఆ జిల్లా ఇక్కడ థర్డ్ పాయింట్లో. సో దానికి మాత్రమే మీరు పంపించాల్సి ఉంటుంది. ఏమేమి పంపించాలి? అన్ని సర్టిఫికెట్స్ గెస్టెడ్ ఆఫీసర్ ద్వారా అటెస్టేషన్ చేయించి, డీడీ 800 రూపీస్ డీడీ ఉంటుంది కదా, ఫీ పేమెంట్కి సంబంధించి డీడీ అండ్ అన్ని సర్టిఫికెట్స్ పంపించాల్సి ఉంటుంది. అది పోస్ట్లో పెట్టి అండ్ పోస్ట్ పైన ఏదైతే ఎన్విలప్ పైన మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో అది, దాని తర్వాత 1 సెకండ్, సపోజ్ ఇది ఒక ఎన్విలప్ అనుకోండి, ఇక్కడ టాప్లో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ మీరు ఎక్కడైతే పంపించాలి అనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ అడ్రస్ ఉంది కదా సెకండ్ థర్డ్ పాయింట్లో, ఈ అడ్రస్కి సంబంధించి డీటెయిల్స్ రాసి వాళ్ళకి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఇక సిలబస్ విషయానికి వస్తే మనకు రెండు సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయని వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఏ పోస్ట్కి అయినా సరే, ఏవి మనకు జీకే జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ అండ్ అదేవిధంగా మనకు ఇంగ్లీష్ అని చెప్పారు. సో ఈ రెండింటికి సంబంధించిన మీరు పుస్తకాలు కొని చదువుకుంటే అండ్ ప్రాక్టీస్ చేస్తే చాలు. ఓకేనా, ప్రాక్టీస్ కోసం టెస్ట్ సిరీస్ యూస్ చేసుకోవచ్చు. మన టెస్ట్ సిరీస్ అండ్ ఇంగ్లీష్లోనే క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా ఇంగ్లీష్లోనే క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, సో జీకే బుక్, నేను బుక్స్ కూడా చెప్తున్నాను ఇక్కడ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులందరికీ. ఓకేనా, జీకే కోసం మీరు అరిహంత్ సిరీస్, జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ కోసం మీరు అరిహంత్ సిరీస్ బుక్ తీసుకోవచ్చు, లేదా లూసెంట్ బుక్ అనేది ఉంటుంది మనకు జీకే కోసం. లూసెంట్ లేదా అరిహంత్ జీకే అని ఉంటుంది. అరిహంత్ జీకే ఇది ఇంగ్లీష్ మీడియం అరిహంత్ జీకే. ఓకేనా, ఇది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కోసం. అదే తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం జీకే కోసం నేను సజెస్ట్ చేస్తున్న బుక్ ఏంటంటే 1 సెకండ్, హైటెక్ విజయ రహస్యం బుక్ ఉంటుంది. హైటెక్ విజయ రహస్యం బుక్ ఉంటుంది. సో ఆ బుక్ తీసుకోండి, మీకు జనరల్ నాలెడ్జ్ కోసం పనికొస్తుంది. ఇంగ్లీష్ కోసం ఇద్దరికి, ఇంగ్లీష్ కోసం మీరు 1 సెకండ్, ఇంగ్లీష్ సబ్జెక్ట్ కోసం మీరు అరిహంత్ సిరీస్లోనే మనకు ఒక బుక్ ఉంటుంది. అరిహంత్ సిరీస్ ఇంగ్లీష్ బుక్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, నేను ఈ బుక్ పిక్చర్, ఇంగ్లీష్కి సంబంధించిన బుక్ పిక్చర్ 1 సెకండ్, ఈ బుక్ పిక్చర్ మన టెలిగ్రామ్ గ్రూప్లో నేను పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి మీరు చూడవచ్చు. ఓకేనా, అమెజాన్కి సంబంధించిన లింక్స్ అన్నవి పెడతాను, అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. ఓకేనా, సో ఆ బుక్స్ మీరు కొనుక్కోవచ్చు అక్కడ. ఓకేనా, అండ్ రికార్డ్ అసిస్టెంట్ శాలరీ ఎంత ఉంటుందని వీళ్ళైతే అడుగుతున్నారు. రికార్డ్ అసిస్టెంట్ శాలరీ నాకు తెలిసి బేసిక్ 22,000 చేంజ్ ఉంటుంది. అరౌండ్ 28,000 నుంచి 29,000 వరకు రికార్డ్ అసిస్టెంట్ శాలరీ అయితే ఉంటుంది. 28K నుండి 29,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. ఫీ ఎలా కట్టాలి? ఫీ డీడీ రూపంలో కట్టాలి. నేను మెదక్ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వీడియో అన్నది చేశాను, అక్కడ చెప్పాను డీడీ రూపంలో ఫీ అనేది కట్టాలి. ఎవరికి డీడీ కట్టాలి అన్న దాని గురించి కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా, విచ్ అడ్రస్ టు సెండ్ అప్లికేషన్, అడ్రస్ నేను చూపించాను కదా థర్డ్ పాయింట్లో నోటిఫికేషన్లో ఉంటుంది చూడండి. సంగారెడ్డిలో ఉన్నాయా? సంగారెడ్డికి సంబంధించిన నోటిఫికేషన్ మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేశాను, చూడండి. చాలా డిస్ట్రిక్ట్స్, అన్ని మ్యాక్సిమం డిస్ట్రిక్ట్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఉన్నాయి. సో అందుకే ఉన్నాయా లేవా అన్నది ఉన్న డిస్ట్రిక్ట్కి సంబంధించి నేను పెట్టడం జరిగింది.
ఒకవేళ మీకు అక్కడ కనిపించలేదంటే నేను నిన్న ఒక వీడియో చేశాను, ఏ విధంగా మీ డిస్ట్రిక్ట్లో వేకెన్సీస్ ఉన్నాయా, నోటిఫికేషన్ ఉందా లేదా అన్నదాని నుంచి ఏ విధంగా చెక్ చేసుకోవాలి అన్నదాని నుంచి, ఫోన్లోనే ఎలా చెక్ చేసుకోవాలి అన్నదాని నుంచి వీడియో చేశాను. ఆ వీడియో చూడండి, లాస్ట్ థంబ్నెయిల్లో ప్రొవైడ్ చేస్తాను, లేదా మన ఛానల్ వీడియోస్లో మీకు దొరుకుతుంది. ఓకేనా. కానీ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్లీజ్ క్లారిఫై మై ఏజ్ 38, ఐ హ్యావ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఇన్ దిస్ కేస్ ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ జనరల్ కేటగిరీ పోస్ట్. జనరల్ కేటగిరీ పోస్ట్కి ఏ కేటగిరీ వారైనా అప్లై చేసుకోవచ్చండి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అని చెప్తున్నారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉంది కాబట్టి మీకు 5 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఓకేనా. సో 34 years జనరల్ అభ్యర్థులకు, 34 years లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ప్లస్ 5 years ఉన్నది కాబట్టి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి సో మీరు అప్లై చేసుకోవచ్చు హాయిగా. అప్లికేషన్ నింపిన తర్వాత యాదాద్రి జిల్లా అడ్రస్ ఎక్కడ ఉంది, ఏ అడ్రస్కు పంపాలి. నేను ఇందాక చూపించాను కదా, 3rd పాయింట్లో మీకు అడ్రస్ ఉంటుంది నోటిఫికేషన్లో. సో మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ ఓపెన్ చేసి అక్కడ అడ్రస్ పంపిండి. ఆదిలాబాద్లో ఎప్పుడు నోటిఫికేషన్స్ వచ్చినవైతే పెట్టాను, చూడండి. అన్న మా డిస్ట్రిక్ట్లో పోస్టులు లేవు నా క్వాలిఫికేషన్కి అని చెప్తున్నారు. మీ డిస్ట్రిక్ట్లో మీ క్వాలిఫికేషన్కి ఒకవేళ క్వాలిఫికేషన్కి పోస్టులు లేవు అంటే నేను ఏం చేయలేనండి, ఎందుకంటే వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వాలి, మన ఛానల్ ద్వారా నోటిఫికేషన్స్ రావు. ఓకేనా. నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. అదర్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న పోస్ట్కి అప్లై చేసుకోవచ్చా జనరల్ కేటగిరీ? ఎస్, ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. రంగారెడ్డి ఈజ్ నాట్ దేర్, ఎస్ నాట్ దేర్. ఖమ్మం సార్, ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా నేను నోటిఫికేషన్ మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఏజ్ లిమిట్ అప్ టు 42 ఆంధ్రప్రదేశ్ సార్, నాట్ అప్లికేబుల్ సార్. ఓకేనా. ఏజ్ లిమిట్ ఓసీ క్యాండిడేట్స్కి 34. సార్ థ్యాంక్ యూ. సిద్దిపేట డిస్ట్రిక్ట్లో ఎప్పుడు వస్తుంది? సిద్దిపేట జిల్లాకు సంబంధించి కూడా ఒకవేళ ఉందా లేదా ఒకసారి చెక్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్లో. ఓకేనా. లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలి అన్న దాని గురించి నేను ఆల్రెడీ నిన్నటి వీడియోలో చెప్పడం జరిగింది, ఆ వీడియో చూడండి. ఓన్లీ ఆ డిస్ట్రిక్ట్లో వాళ్ళే అప్లై చేసుకోవాలి, లేదు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, జనరల్ కేటగిరీ వేకెన్సీ కాబట్టి. సో ఇవి డౌట్స్ మ్యాక్సిమం ఈ డౌట్స్ అయితే రావడం జరిగింది. అన్ని డౌట్స్ అనేవి క్లారిఫై అయ్యాయని నేను భావిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో రూపంలో పెట్టండి, ఈ వీడియో కింద కామెంట్స్లో పెట్టండి. మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను, లేదా ఈ విధంగా ఒక వీడియో అయితే చేస్తాను. ఓకేనా. సో ఇది ఈరోజు వీడియో. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.